ఏమండి ఏమండి అది కాదండి, కలిమిలో లోటు లేని వారు ఈ మధ్య కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజురాళ్ళు ఉంగరాలు పెట్టుకుని చెప్పాడు. గాజురాళ్ళు గర్భాధారం నేను గదిలోకి వెళ్ళడానికి మారం చేస్తే మా మామయ్య 30 ఏళ్ళు వేసుకొని ముత్యాలు ఉంగరాలు గాజురాలు బాధపడండి. ఏమండి అవి మీ వేరుకున్న వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియని చెప్పండి. అభ్యంతరం ఏంటి? మీ ఏలికే ఉంచుకొని నిదానంగా చూసి మళ్ళీ ఇస్తారా? మళ్ళా మా అయ్య చేళ్ళకు ఉంగరాలు లేకపోతే అడుగుతాడు, మళ్ళీ ఇస్తా అంటే ఇస్తా. వెంటనే ఇచ్చేస్తానండి. ఇలా పెట్టుకుని అలా చూసి మళ్ళీ ఇచ్చేస్తాను. గర్భాధానం కంటే ముందు పెట్టాడు మా మామయ్య, బాగా బిగుసుకపోయింది. మీ ఇంట్లో ఆముదం ఉందా? మా ఇంట్లో ఆముదం కాని కానీ మా అమ్మ దగ్గర ఏదో జిగురు మీ అమ్మ జిగురు ఫెవికాల్ కంటే పవర్ అయింది. వీడు మొరటూడు అని ఊరివాడ అంటున్న గాని పసి పిల్లగాడిలో వీడు మొండు అని వాళ్ళు పుల్లి గిల్లెల్లి అన్న మహారాజు నాకు నావాడు. అగిరలాగా ఉంటాడే నా అగిరబలాగా సుసేకి అగిరబలాగా ఉంటాడే నా సరే. ఇప్పుడు కదా చెప్పాలి తగ్గేదేలే అని, ఇప్పుడంతా తగ్గిపోయింది, మొత్తం తుస్సు అయిపోయింది. మీ అమ్మ టచ్ చేసే ఇప్పుడు దాకా మళ్ళా కరెంటు పోతుంది. జనరేటర్ పని చేస్తలేదు. సరే కానీ ఇప్పుడు చెప్పండి. ఎంత బాగున్నాయండి. అందం అంటే వీధి ఎంతైనా ఇయ్యచ్చు, ఎంత పెట్టినా.
అండి గంధం పోస్తాను కానీ మరి ఉంగరాలు నాకు ఇచ్చేసినట్టేగా. మళ్ళీ ఇస్తామన్నారు. మరి గంధం అడిగిన తర్వాత ఇంకా ఉంగరాలు ఇవ్వను నేను. స్టేట్ బ్యాంక్ లో పంపించేసా. మళ్ళీ మా అయ్య అడుగుతాడు. అండి మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది ఆ అమ్మ. మీ అమ్మాయి చెప్పిందా? అవును. ఏమండి చెప్పండి. ఇంటికి ఉంగరాలు లేకుండా పోతే మా అయ్య చెప్పుదు నేనేం తీసేది లేదండి. ఇలా గట్టిగా ఇట్లా లాగండి 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 లాగండి. అదే మీరు తీస్తాను నా మీద రావట్లేదండి. ఏమన్నా తీస్తే నా మీద ఒట్టన్నారా? అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను. లేకపోతే చింతామణి నా ఉంగరాలని మింగేసిందని నన్ను దెప్పరటండి అన్నారుగా. ఇంతమంది ఉన్నారు సాక్ష్యం అడగండి. అయినా నన్నది మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మనదేమైనా ఈనాటి బంధమా? యుగ యుగాల సంబంధం అండి. ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? తాంబూలం వద్దు. ఎందుకంటే ఒకసారి డోకొచ్చినంత పనైంది. కొంచెం గంధం పోయాడు. శ్రీగంధం సిద్ధంగా ఉంది. మీరు అలా కూర్చోండి, నేను ఇలా రాసేస్తాను.